అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తెరకెక్కిన లవ్, ఎమోషనల్, డివోషనల్ రూరల్ డ్రామా లెనిన్. యంగ్ డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూరి ఈ మూవీని తెరకెక్కించగా, అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశి సంయుక్తంగా మనం ఎంటర్ప్రైజ్ ఎల్ఎల్పి, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పించింది. ఈ సినిమాలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేష్ ఇందిరా తదితరులు నటించారు. సాంకేతికంగా చూస్తే లెనిన్ చిత్రానికి లియోన్ బ్రిటో సినిమాటోగ్రఫీ అందించగా, తమన్ సంగీతం సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. యాక్షన్ సన్నివేశాలను దిలీప్ సుబ్బరాయన్, రామ్ లక్ష్మణ్, విజయ్, రియల్ సతీష్ రూపొందించగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో లెనిన్ సినిమాపై సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ స్పందనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే, అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ ఫస్ట్ హాఫ్ చూసిన ఒక అభిమాని తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఇంటెన్స్ గా, ఆసక్తికరంగా సాగిందని తెలిపాడు. ముఖ్యంగా ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్లను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడని ప్రశంసించారు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నాడు. అలాగే ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలు ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని తన ట్వీట్ లో వెల్లడించాడు. లెనిన్ సినిమాకు పాజిటివ్ స్పందనలు వస్తున్నాయి. సినిమా చూసిన మరో అభిమాని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. గత చిత్రాలతో పోలిస్తే అఖిల్ నటన మరింత మెరుగ్గా ఉందని ప్రశంసించాడు. అలాగే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నాడు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని తెలిపిన ఆయన, ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. చివరగా హిట్ బొమ్మ బాయ్స్ అంటూ తన స్పందనను ముగించాడు. ఇక మరో అభిమాని ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, సినిమా ప్రారంభ గంట కొంత నెమ్మదిగా సాగినప్పటికీ ప్రీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే 30 నిమిషాలు కథకు కీలక మలుపుగా నిలిచాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని తెలిపాడు. రెండో భాగం వరుస ట్విస్టులతో ఆసక్తికరంగా సాగిందని, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రశంసించాడు. మొత్తంగా చూస్తే అఖిల్ కెరియర్ లో లెనిన్ ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని, ఈ సినిమాను థియేటర్లో తప్పకుండా చూడాలని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండిరా, అది నా ప్రాణం. లెనిన్ సినిమా చూసిన మరో అభిమాని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అఖిల్ కెరియర్ లో ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీగా నిలుస్తుందని పేర్కొంటూ, సినిమాలో ఆయన నటన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా తన నటనతో ఆకట్టుకుందని తెలిపాడు. అలాగే సీనియర్ నటుడు శివాజీ, బ్రహ్మాజీ తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని, బీజిఎం ఫైర్ అంటూ తన ట్వీట్ లో ప్రశంసించాడు. ఇక మరో అభిమాని ట్విట్టర్ లో స్పందిస్తూ, లెనిన్ ఫస్ట్ హాఫ్ తన అంచనాలకు మించి ఉందని పేర్కొన్నాడు. సినిమా ప్రారంభం నుంచే ఇంటెన్స్ గా, ఆసక్తికరంగా ఉందని, కథ, ఎమోషన్స్, డ్రామాను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడని ప్రశంసించాడు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ, శివాజీ పాత్ర సినిమాకు బలంగా నిలిచాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సన్నివేశాలు ఊహించని మలుపులతో ఆకట్టుకున్నాయని తన ట్వీట్ లో వెల్లడించాడు. ఇక మరో అభిమాని స్పందిస్తూ, లెనిన్ సినిమాలో అఖిల్ తన నటనతో కొత్త కోణాన్ని చూపించాడని, కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఒకటిగా ఇచ్చాడని ప్రశంసించాడు. భాగ్యశ్రీ బోర్సే పాత్ర సినిమాకు వెన్నెముకగా నిలిచిందని, కథకు భావోద్వేగ బలాన్ని అందించిందని పేర్కొన్నాడు. అలాగే తమన్ అందించిన బీజిఎం కీలక సన్నివేశాల్లో సినిమాను మరింత ఎలివేట్ చేసిందని తెలిపాడు. మొత్తంగా బలమైన పాత్రలే లెనిన్ సినిమాకు ప్రధాన బలమని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.